శ్రీరామ్ ఉన్నాడా? నేను ఐఐటి సీట్ కోసం ట్రై చేసినప్పుడు కూడా ఇంతగా టెన్షన్ ఫీల్ అవ్వలేదు. హాయ్ ఆంటీ. హాయ్ అమ్మా. శ్రీరామ్ ఎక్కడ? థ్యాంక్ యూ. Take a deep breath. Hey, stop, babes. No entry. శ్రీరామ్ He's in the meeting. ఏంటి శ్రీరామ్ మీటింగా? Chill, babes. శ్రీరామ్ని కలవాలంటే ముందు శ్రీరామ్ గురించి తెలుసుకోవాలి. అప్పుడు శ్రీరామ్ 4th క్లాస్ చదువుతున్నాడు. టూ ఇంటూ 3 2 into ఈజ్ ఈక్వల్ టు 4. తప్పు టీచర్. సో బేబ్స్ అలా టీచర్ తప్పు రాసిందని స్కూలే మారిపోయాడు. మరి అలాంటిది తన లైఫ్ పార్ట్నర్ నుంచి ఇంకెంత పర్ఫెక్షన్ కోరుకుంటాడో చెప్పాల్సిన అవసరం లేదు. ఆ లైట్స్ ఎందుకో తెలుసా? మ్యాటర్ ఏంటంటే గ్రీన్ వచ్చిందనుకో ఆ అమ్మాయి ఓకే, రెడ్ వచ్చిందనుకో రిజెక్ట్. కెరియర్లో గ్రీన్ లైట్ ఎప్పుడు చూస్తాను. ఆ మిస్ పర్ఫెక్ట్ ఎక్కడుందో. బాబు ఎంట్రీ ఇస్తున్నాడు. లెట్స్ రన్. ఏమండోయ్ అసలు ఈ గొడవంతా ఏంటి? రెడ్ ఏంటి, గ్రీన్ ఏంటి, అసలు ఈ గొడవంతా ఏంటి అని అనుకుంటున్నారుగా. అసలు అమ్మాయి ఎందుకు రిజెక్ట్ అయిందంటే మన శ్రీరామ్ తన లైఫ్ పార్ట్నర్లో 5 క్వాలిటీస్ ఉండాలని అనుకున్నాడు. అదే ప్రాబ్లం. మనోడికి కావాల్సిన క్వాలిటీస్ అన్ని చిత్ర విచిత్రమైనవి. టెక్ అడిక్ట్ అయి ఉండకూడదు. ఇళయరాజాకి పెద్ద ఫ్యాన్ అయి ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్. అమ్మాయికి సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా ఉండాలండోయ్. తెలుగులోనే మాట్లాడాలి. ఇంగ్లీష్లో కూడా మాట్లాడొచ్చు అనుకోండి, తెలుగులో మాట్లాడితే బెటరు. అమ్మాయి ఎప్పుడూ ట్రెడిషనల్గా ఉండాలి. ఇన్ని క్వాలిటీస్ ఉన్న అమ్మాయి ఎక్కడ దొరుకుతుందో ఏంటో మనోడికి. ఏంట్రా ఈ అమ్మాయిని కూడా రిజెక్ట్ చేసావంట? లక్షణంగా ఉంది కదరా ఈ అమ్మాయి. ఈ అమ్మాయి ఇంట్లోకి వస్తే అగరొత్తుల బదులు సిగరెట్లు వెలిగియాల్సి వస్తుంది. అబ్బో. అయినా శ్రీరామ్ అమ్మాయికి చాలా లక్షలున్నాయంట కదా? లక్షలు కాదు బావా, లక్షణాలున్న అమ్మాయి కావాలి. ఏడిసినవుతి.
ఇలా ఎన్ని రోజులు శ్రీరామ్? నేను చూడు పెళ్లి చేసుకుని ఎంత హ్యాపీగా ఉన్నానో, ఎంత ఉల్లాసంగా ఉన్నాను, ఎంత ఉత్సాహంగా ఉన్నాను. ఓ శ్రీరామ్, నీకు 5 క్వాలిటీస్ ఉన్న అమ్మాయి కావాలి కదా? ఇవాళ చూసిన అమ్మాయిలో 3 క్వాలిటీస్ ఉన్నాయి, మొన్న చూసిన అమ్మాయిలో 2 క్వాలిటీస్ ఉన్నాయి. ఇద్దరిని చేసుకుంటే సరిపోతుంది కదా? ఓ ఈరోజు సాంబార్లో కొంచెం మసాలా ఎక్కువైనట్టుంది. అరే ఇలా ఎన్ని రోజులు అయినా పెళ్లి చేసుకున్నాక అమ్మాయి నీకు తగ్గట్టుగా మారిపోతుంది కదా. నేను పెట్టే ఎగ్జామ్లో ఫెయిల్ అయితే సప్లీస్ ఉండో, ఓన్లీ 1 టైం. ఏడ్చావు వెదవా. వీడి వాళ్ళకం చూస్తుంటే 3 ముళ్ళు వేసే బదులు 5 ముళ్ళు వేసేలా ఉన్నాడు. చూశారుగా శ్రీరామ్ వల్ల ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా సఫర్ అవుతున్నారు. శ్రీరామ్ నుండి ఆ ఫ్యామిలీ మెంబర్స్ని కాపాడే అమ్మాయి ఎక్కడుందో, అసలు ఎప్పుడొస్తుందో చూద్దాం. కాదు, అన్నీ సెట్ అయినట్టే కదా మరి. మలయాళం సినిమాలు బాగానే ఉంటాయి కదా. పబ్జీ మన 5 క్వాలిటీస్ ఏమైనారా? మనకు 5 క్వాలిటీస్ ఉండాలి కదా. జై మాహిష్మతి. One cappuccino with almond milk. Oh, sorry. పర్లేదండి. మీరేం ఫీల్ కాలేదుగా? అంటే మీరు చూడకుండా అన్నారుగా, చూసంటే ఫీల్ అవ్వాలి. ఇక్కడ కూర్చోవచ్చా అండి? యా. ఈ ప్లేస్ చాలా బాగుంది కదండి. యా. ఈ హోటల్ చాలా బాగుంది కదండి. ఆ కుర్చీలు, ఆ ప్లేస్, ఈడు, ఈ కప్పు, ఈ టిష్యూ బాగున్నాయి కదా. యా. ఈవినింగ్ కాకినాడ బయలుదేరుతున్నాను. యా. ఓకే, బాయ్. మీరు స్మార్ట్ ఫోన్ వాడరా? నేను ఆల్రెడీ స్మార్టే లేండి. మరీ ఎంత పిస్తున్నారైతే ఎలా అండి? ఈ సెల్ఫీస్ అన్నా, టెక్నాలజీ అన్నా నాకు అస్సలు పడదు. ఈ టెక్నాలజీ మనల్ని లోన్లీ సోల్గా మార్చేస్తుంది. ఆ రింగ్ టోన్ ఇళయరాజా గారి సాంగ్ వినందే నాకు అసలు రోజే స్టార్ట్ కాదు. మీరు రోజు ఇక్కడికి వస్తారా? రోజు రావటానికి ఇదేమైనా లైబ్రరీయా? ఎస్. ఓకే దెన్. ఎక్స్క్యూజ్ మీ. మనం లైఫ్లో కొన్ని డెసిషన్స్ క్విక్గా తీసుకోవాలి. నాకు ఈ మూమెంట్ చాలా ఇంపార్టెంట్. మన 5 minutes జర్నీలోనే నేను ఫిక్స్ అయిపోయా, నేను నాకు కరెక్ట్ అని. I wanna marry you. సారీ అండి, ఇది 5 minutesలో తీసుకునే డెసిషన్ కాదు. యాక్చువల్లీ నేను చేసుకుని అతనిలో 5 క్వాలిటీస్ ఉండాలనుకున్నాను. సారీ. ఎప్పుడూ పంచషరతులు అంటూ తిరిగే శ్రీరామ్కి నైనా అలా పంచిచ్చింది. ఇక చూద్దాం మనోడు ఏం చేస్తాడు. ఏంటి కర్రీ నచ్చలేదా? నువ్వు గిట్ట వండినవా?
ఫస్ట్ మీకు పెట్టింది తినండి. తినక చేస్తామా? నాకు 5 క్వాలిటీస్ ఉన్న ఒక అమ్మాయి దొరికింది. బ్రేకింగ్ న్యూస్, ఇప్పుడే అందిన తాజా వార్త. పంచభూతాలు, పంచామృతాలు, పంచలక్షణాలంటూ చెప్తూ తిరిగే మన శ్రీరాముడికి మొత్తానికి తన సీతాదేవి దొరికింది. ఏంట్రా మరి ఫంక్షన్ హాల్ బుక్ చేసేనా? కానీ అమ్మాయి కూడా ఏదో 5 క్వాలిటీస్ ఉంటేనే చేసుకుంటా అన్నది. ప్రపంచంలో నువ్వే అనుకుంటే నీలాంటి క్యాండిడేట్ ఇంకోళ్ళు కూడా ఉన్నారా? అది ఈ హైదరాబాద్లో. నేను ఎప్పటి నుంచో చెప్తున్నా నీకు ఈ 5 నెంబర్ వచ్చిరాదని. నా మాట అసలు ఎప్పుడైనా నిన్నవా? సరేతి కానీ నేను ఫెంటాస్టిక్ 5 మూకెళ్తున్నా, నువ్వు గిట్ట నాతో వస్తావా? హే, ఏ టైం కండి? 5 o'clock. 5 గ్రెయిన్ చపాతీ ఆట. నాకు 5 స్టార్. ఇదిగో ఇప్పుడు చెప్తున్నా వినండి. 5 అని మీరందరూ ఎగతాళి చేయడం కాదు, ఈ 5 వేళ్ళు పిసికి మరీ చెప్తున్నాను. తనకు కావాల్సిన 5 క్వాలిటీస్ ప్రూవ్ చేస్తాను, మీ అందరి నోడ్లు మూయిస్తాను. అసలు ఏమైంది వీనికి? మనం రోజు కూర్చునే ఈ డైనింగ్ టేబుల్ దగ్గర, మనం రోజు చూసే ఆ ఖాళీ కుర్చీలో కూర్చోబెట్టి మా ప్రేమను చూసి మీరందరూ జెలస్ ఫీల్ అయ్యేలా చేస్తా, ఆ అమ్మాయిని ఇంటి కోడలుగా తెస్తా. ఇది నా ఛాలెంజ్. వీడికేదో అయింది. డిప్రెషన్లో ఉన్నప్పుడు ఆదుకోవాల్సిన ఫ్యామిలీ మెంబర్స్ ఆడుకునేసరికి శ్రీరామ్ ఇలా రెచ్చిపోయి చిరంజీవిలా ఛాలెంజ్ చేశాడు. హలో శ్రీరామ్, అవునా? త్వరగా వచ్చేయి మరి. బాయ్ నాన్నా. ఏమిటట? బయట వెళ్తున్నా అన్నాడు. ఓ గుడ్. ఇంతకీ ఎక్కడ వెళ్తున్నాడు? కాకినాడ. కాకినాడ? లిఫ్ట్ ప్లీజ్. ఈ రేటే బాబు. ఇదే బాబు ఇల్లు. ఏంట్రా ఆపట్లేదు? వినపలేదనుకుంటా, నేను చెప్తాను. ఊరంతా తిప్పేలా ఉన్నాడే. ఏంట్రా మన వీధిలో ఎన్నిసార్లు తిప్పుతున్నాడు? వామ్మో, ఎటు తీసుకెళ్తున్నాడు? ఈ కాలు బ్రేకులు లేవా ఏంటి? ఏంట్రా ఈ అబ్బాయి అలా ఆటలాడేసుకుంటున్నాడు? అదే నాన్న, మనం రోజు కాల్తో జాగింగ్ చేస్తాం కదా, ఈ అబ్బాయి కార్తో జాగింగ్ చేస్తాడేమో. ఈ రోజు అసలు మనం ఇంటికి వెళ్తామా? పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాడు కదరా. నువ్వు ఆగు బాబు. అసలు వీళ్ళెవ్వరు? ఇంతకీ నైనా వాళ్ళ ఇంటి ముందు ఎందుకు ఆపారు? శ్రీరామ్కి ఇది $1 million క్వశ్చన్. లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇతనేంటి ఇక్కడ? యా, ఇట్స్ మీ. లోనికి పద బాబు. నైనా తల్లి మంచిని తీసుకురామ్మా. అలాగే నాన్న. ఓ, నైనా వాళ్ళ నైనానా? ఎవరండి బాబు?
ఏదో అడ్రస్ తెలియక ఊళ్ళు తిప్పుతుంటే తీసుకొచ్చాను. ఓహో, ఏం చేస్తుంటావు బాబు? ఊర్లను దత్తత తీసుకుంటాను ఆంటీ. ఎందుకు వచ్చావు అసలు మా ఇంటికి? ఏంటి బాబు అది? దత్తత ఆంటీ. ఆహా, ఇప్పుడెవరు దత్తత తీసుకుందాం అనుకుంటున్నారు? ఇంత దూరం వచ్చాంగా, ఈ ఊరినే తీసుకుందాం అనుకుంటున్నాను. అబ్బా, మరి పక్క ఊరు కష్టాల్లో ఉంది, దాన్ని దత్తత తీసుకొచ్చుగా. అంటే అక్కడ నైనా లేరు కదండి. అంటే ఇక్కడితో మొదలుపెట్టి అక్కడ వెళ్తే పంతులు గారు బాగుంటుంది అన్నారు. ఇప్పుడు నా పేరు ఎందుకు తీశాడు? సరే, నేను ఇంకా వెళ్తానండి. నా కోసమే వచ్చాడా ఏంటి? అడ్రస్ మిస్ అయ్యావు కదా, ఎక్కడికి వెళ్తావు బాబు? ఏదో ఒక హోటల్లో అలా. ఇంత మంచి పని చేస్తూ బయట ఉండదు బాబు, మా ఇంట్లోనే ఉండు. ఆ మాట కోసమే నేను వెయిట్ చేస్తున్నాను. ఏంటి బాబు? అంటే మీరు చాలా పెద్ద మనసు అని చెప్తున్నానండి. ఓహో, ఈ పని పూర్తవడానికి ఎంత టైం పట్టచ్చు? అంటే నైనా గారు ఒక 5 కండిషన్స్ పెట్టారు కదండి, అవి అయిపోయాక ఇంకా ఇంటికి తీసుకొని వెళ్ళిపోతాను. అంటే ప్రెసిడెంట్ గారు ఒక 5 కండిషన్స్ పెట్టారు కదా, అవి ఇంకా అయిపోగానే ఇంకా వెళ్ళిపోతాను. ఇదేంటి 5 క్వాలిటీసా? బుక్ రీడింగ్, ప్యూర్ వెజిటేరియన్, పెట్ లవర్, 6 feet, మహేష్ బాబు ఫ్యాన్. నా లైఫ్ ఎగ్జామ్కి క్వశ్చన్ పేపర్ దొరికేసింది. ఆ బుక్ వచ్చిందండి? లేదండి, స్టాక్ రేపు వస్తుందండి. ఓ ఓకే. ఆ బుక్ వచ్చిందండి? వచ్చాయమ్మా, కానీ అన్నీ అయిపోయాయి. అదేంటి, ఇవాళ స్టాక్ వస్తుందన్నారుగా, అప్పుడే అయిపోయిందేంటి? ఆ అబ్బాయి అన్ని కొనేసాడమ్మా. హాయ్. హాయ్. కాఫీ? మా నైనా కాఫీ తాగదు, ఓన్లీ బూస్టే. అంటే ఇవాళ వ్యాలంటైన్స్ డే కదా. మేము వ్యాలంటైన్స్ డే అవి చేసుకోం, ఓన్లీ రక్షాబంధనే. హలో, ఇంకోసారి మా నాయన జోలికొస్తే బాగోదు. మీరు బుక్స్ చదువుతుంటారా? యా, ఈనాడు, స్వాతి, జ్యోతి, నవ్య, భూమి. అయ్యో, నేను చెప్పేది ఈ బుక్ గురించండి. ఓ, అసలు బుక్స్ చదవంది నాకు అసలు నిద్రే పట్టదు. అసలు ఈ బుక్ కోసమని చాలా రోజుల నుండి వెయిట్ చేస్తూ ఉన్నా. ఫైనలీ ఐ గాట్ ఇట్. కానీ ఇన్ని బుక్స్ ఎందుకండి, ఒకటి కొంటే సరిపోతుంది కదా. యాక్చువల్లీ బుక్స్ చదవాలని చాలా మందికి ఉంటుంది కదా, బట్ దే కాంట్ అఫోర్డ్ కదా. ఏదో నా తృప్తి కోసం అలా కొంటూ పంచుతూ ఉంటాను. యు నో వాట్, యాక్చువల్లీ నేను ఒక బుక్ రాసే పనిలో కూడా ఉన్నాను. ఏంటా బుక్? దానికి ఏమైనా టైటిల్ పెట్టారా? యా, హౌ టు ట్రీట్ యానిమల్స్ లైక్ యువర్ సిస్టర్స్. ఓ వావ్.
ఇదిగోండి మీకో బుక్. ఓ థ్యాంక్ యూ. వావ్, యూనా టవర్కి సిగ్నల్ అందినట్టు మొత్తానికి మన శ్రీరామ్కి నైనా సిగ్నల్ ఇచ్చింది. అసలు ఎందుకు పిలిచినట్టు చూద్దాం. ఇంకెంతసేపు? తను చెప్పొచ్చు కదా. మాట్లాడొచ్చుగా. నేనే చెప్పేయాలా? కమాన్ శ్రీరామ్, చెప్పే, నువ్వు డిలే చేయకు. ఏంటి అమ్మాయి చూడదు? చూడట్లేదేంటి? ఎంత క్వైట్గా ఉందో అసలు. చెప్తాడా అసలు? గాడ్ ప్లీజ్ హెల్ప్ మీ. ఓ గాడ్ ప్లీజ్ హెల్ప్ మీ. నైనా ఎక్కడ? సిగ్గుపడి దాచుకుంటుంది నిన్ను చూస్తే, జాజి మల్లే మూతి తిప్పి ముడుచుకుంటుంది నిన్ను చూస్తే, మన్మధుడే మతి చెడి మందు కొడతాడు నిన్ను చూస్తే. గలగల పలుకుల ప్రియలలనా, తల తల సొగసుల తడిమేనా. బుద్ధిలోని ఎరుపులా ఉంది నీ పెదవే, కోనసీమ కొబ్బరాకు మెరుపులా ఉంది నీ మోమే. గలగల పలుకుల ప్రియలలనా, మిలమిల వెలుగుల శశివదనా, తల తల సొగసుల తడిమేనా. ముద్దపప్పు ఆవకాయల, ఉప్మా పెసరట్ల కలిసిపోయిన ఈ జంట పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. మన శ్రీరామ్ ఇంటర్వెల్లో ఛాలెంజ్ చేశాడు, గుర్తుంది కదా. మరి ఇప్పుడు ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా రియాక్ట్ అవుతున్నారో చూద్దాం. నాకు అది దీంతో పెట్టు,
దాల్ యా ఇది సూపర్ ఇంకొంచెం అది యా ఏంటో వీళ్ళు పిచ్చి. హే జెలస్ రే చాలా బాగుంది అసలు సూపర్ అసలు నీ చెయ్యి అమృతం నైస్ కదా. అవును నైనా, మా అన్నయ్య నీ 5 క్వాలిటీస్ని సాటిస్ఫై చేయకముందే ఎలా ఒప్పేసుకున్నావు? ఇది లవ్ ఎట్ ఫస్ట్ సైటో 5th సైటో నాకు తెలియదు కానీ తన్ని చూడగానే నచ్చేశాడు. ఆప్రా నీ ఓవర్ యాక్షన్. తను నిజంగానే ఇష్టపడుతున్నాడు లేదు తెలుసుకుందామని ఏదో 5 కండిషన్స్ అని చెప్పా. అయినా క్వాలిటీస్ కన్నా క్యారెక్టర్ ఇంపార్టెంట్ కదా. ఆ విషయంలో మా ఆయన బంగారం. ఏమిటో అందరూ వినండి. నేను ఈ రోజు నుంచి ఇంట్లో 5 కండిషన్స్ పెడుతున్నా. మొత్తానికి ఒక కథ ముగిసింది అనుకుంటే ఇంకో కథ మొదలైంది.